ఓం నమ శివాయ. ఈరోజు మనం చంద్రుడు మరియు గంగాదేవి శివయ్య శిరస్సు పైన ఎందుకుంటారో తెలుసుకుందాం. పరమేశ్వరుని శిరస్సుపై చంద్రుడు ఉంటాడు. అయితే శశిని ఆ స్వామి ఎందుకు ధరించాడు అన్న అంశానికి సంబంధించి పురాణాల్లో సమగ్ర వివరాలు ఉన్నాయి. సముద్రాన్ని అమృతం కోసం దేవాదానవులు మందర పర్వతాన్ని వాసుకితో మందిస్తుండగా పర్వతం సముద్రంలోకి కుంగిపోయింది. దీంతో సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే కూర్మ రూపంలో మందర పర్వతం కింద ఉండి కిందకు పోకుండా భరించాడు. ఈ ప్రక్రియలో ఐరావతము, శ్రీ మహాలక్ష్మి, అప్సరసలు, నవనిధులు, ఉచ్చైశ్రవము, కల్పవృక్షం, పుష్పకం, పారిజాతం ఉద్భవించాయి. అమృతం కోసం వడివడిగా చిలకగా హాలాహలం ఆవిర్భవించింది. భరించరాని వేడితో ప్రళయాగ్నితో ఉన్న ఆ మంటలను దేవాదానవులు భరించలేకపోయారు. బ్రహ్మాది దేవతలకు ఈ సమస్య పరిష్కారం కష్టమైంది. చివరకు బ్రహ్మ ఆ అనంతశయ్యనుడికి విన్నవించారు. హరిసూచనతో బడాబాగ్నిని చల్లార్చాలంటే ఆ పరమేశ్వరుడే శరణ్యమని ప్రార్థించారు. వారి వినతిని విన్న శివుడు ఆ హాలాహలాన్ని ముద్దలా చేసి మింగి గొంతులోనే ఉంచుకున్నాడు. కాని హాలాహలం వేడికి శివుని శరీరం నల్లగా మారుతుంది. దీన్ని గమనించిన బ్రహ్మ ఆలోచించి చివరకు చంద్రుని పిలిచి రుద్రుని జటాజుటంలో ఉండమని కోరాడు. చంద్రుని కిరణాలు లేలేతగా ఉంటాయి, వేడిని తగ్గిస్తాయి. దీంతో చంద్రుడు శివుని కేశములపై తన శశికిరణాలను ప్రసరించాడు. అయినా కూడా వేడి తగ్గకపోవడంతో గంగను పిలిచి ఉమాపతి శిరస్సుపై ఉండి నిత్యం నీటి ప్రవాహంతో అభిషేకం చేయమనగా గంగ నాటి నుంచి నేటి వరకు నిత్యాభిషేకంతో ఆ జంగమయ్యకు ఉపశమనం కలిగిస్తుంది. అందుకనే శివునికి గంగాధరుడు, చంద్రశేఖరుడు అని పేర్లు వచ్చాయి. హర హర మహాదేవ్. ఓం నమ శివాయ.